నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మన ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ జరిగిందండి. అంటే తిరుపతిలో రోజా వీళ్ళందరూ కలిసి ఒక ధర్నా చేశారు. అంటే గోమాతలు ఇలా చనిపోతున్నారు వాటి గురించి అని. సో ఆ ప్రెస్ మీట్లో ఒక మాట కూడా అన్నారు, దేవుడితో పెట్టుకుంటే కుటుంబానికి ఏ విధంగా తగులుతుంది, దేవుడు చూస్తాడు, ఆగ్రహిస్తాడు అని ఆ మాట తీసుకొచ్చారు. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించే మాట్లాడారు అని రోజా ఇలా పాయింట్అవుట్ చేసి మాట్లాడారు అని అంటున్నారు. నిజంగా అలా మాట్లాడారని అంటారా, లేకపోతే అలా మాటని అలా చూసి మాట్లాడారంటారా? మీకేం అర్థమైంది సార్ అది చూసిన? రోజా ఇంటి పేరు యాక్చువల్గా ఎన్డి రోజా, అంటే నోటుదోల రోజా. ఇక నుంచి ఎప్పుడు కూడా నోటుదోల రోజా. అండ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కరుణాకర్ రెడ్డి కూడా ఒకప్పుడు నేను మీ ఫ్యాన్ అన్నా కూడా ఇప్పుడు చెప్పక తప్పదు. ఓకేనా, కరుణాకర్ రెడ్డి ఒక విధంగా ఫ్రెండ్లీ మనిషే కానీ, బట్ వీళ్ళంతా క్రిస్టియన్స్. ఓవరాల్గా వీళ్ళంతా క్రిస్టియన్స్, ఇంక్లూడింగ్ రోజా కూడా క్రిస్టియన్ అనేమో నాకు అనుమానం. ఒకప్పుడు ఇండస్ట్రీలో చాలా ఈజీగా ఉండే రోజా పువ్వే టైపు చిరంజీవికి వీళ్ళందరికీ గో గెటర్ అనమాట. ఏదో విధంగా లౌక్యంగా సరదాగా ఉంటూ ఛాన్సులు కొట్టేసిన రోజాను అందరికీ తెలుసు. డబ్బులు ఇస్తే బరి తెగించి ఈవి సత్యనారాయణ సినిమాలో అయితే ఫైట్ ఇలా తీసి చూపిస్తుంది. చిదారత్నం గారు అబ్బాయిలు అందులోను ఇదేంటి మరీ ఇలా ఉన్నాయా అని అడిగాయట. ఎవడు అతనే ఒక బూత్ డైరెక్టర్. ఆ బూత్ డైరెక్టర్ని అందులో వినోద్ ఆల్వా అని కన్నడ యాక్టర్. మన సినిమాలో మరి ఇక్కడ వచ్చి వినోద్ కుమార్ అని పెట్టారు, పొడుగ్గా ఉంటాడు అతను. నువ్వు చిన్నపిల్లవై ఉంటావు ఆ టైంలో సినిమా. సో వాడు అడిగాడట ఈవి సత్యనారాయణని, ఈవి నా తర్వాత అయినవాడే కాబట్టి నాకు బాగా కావాల్సినాడు, ఇలాగ అడిగాడేంటి అని అది చెప్తున్నాడు ఈవి. అదేంటి మరి అలా తీస్తున్నారు సీన్లు, డబుల్ మీనింగ్ అని చాలా అసహ్యంగా. అంటే భోజనం కావాలి బాబు, నాకు మంచి మంచి సినిమాలు తీయలేను, నేను కూడా తీయగలను కానీ తీయలేను, ఇలాగే తీయాలి అన్నాడట. అని అన్నానంటే నాకు అలా చెప్తాడు. నాకు నేను కూడా అంత బూత్ డైరెక్టర్ కాదు కానీ దానికి ఎగెనిస్ట్ కాదు నేను. బట్ నేను గోడకాడ నుంచి అలా నా పైన ఉండేవాడు ఈ కింద 1 గంటకు నైట్ వచ్చి సిగరెట్ కాల్చుకుని నాకు చెప్తున్నాడు, ఇలాగ అడిగాడంటే ఏ సీన్ అంటే మీరు చూపిస్తాను మీకు సినిమా అన్నాడు. అదేదో నేను తర్వాత చూడలేదు కానీ ఏదో ఆ సీన్ చూశాను. ఎందుకంటే నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు అక్కడ పనిచేసేవారు. నేను కొంతకాలం సినిమాలు మానేశాను, వాళ్ళందరూ అక్కడ పనిచేసేవారు అన్నమాట. అతను ఈవి తమ్ముడు వీళ్ళందరూ అప్పుడు డైరెక్టర్ అయ్యాడు అతను. నేను ఒక 1 or 2 ఫిల్మ్స్ తర్వాత. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు చెప్తానంటే నేను ఒకసారి జగన్ దగ్గరికి ఏదో పని ఉండి వెళ్ళినప్పుడు కరుణాకర్ రెడ్డి అంబటి రాంబాబు అక్కడ ఉండాలి. సార్ మేము ఈయన ఫ్యాన్స్ సార్ అన్నాడు. అప్పటి వరకు నాకు జగన్ పరిచయం లేదు, వాళ్ళ ఫాదర్కి చేశాను నేను ఏదో గాలి జనార్దన్ పరిచయం చేయమన్నప్పుడు అతను నాకు చేశాడు. నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజా అనే అమ్మాయి పెద్ద రౌడీ క్యారెక్టర్. ఆడ పాప తగిలేడు సెలవుమండి చేసుకుంది, 2 పిల్లలు కానీ వేసింది, అయిపోయింది. తప్పితే షీ ఈజ్ నథింగ్ బట్ రౌడీగా నా మాటలు. తిరుపతి వాళ్ళు కొంచెం బాగానే మాట్లాడతారు, మాటకారులు అయి ఉంటారు. అప్పుడు ముందు యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా బాబుకి, శంకర్ ఆయన పేరు ఏదో ఉంది, మార్క్ శంకర్. సో చాలా క్యూట్గా ఉన్నాడు అతను అయినప్పుడు అందరిలాగా ఏదో ఒక పేరు వచ్చేస్తుందని చెప్పేసి ట్వీట్ చేసి ఉంటుంది. దాని తర్వాత జగన్ పక్కన ఉంటారు కదా గ్యాంగ్, ఎలాగో దెబ్బ కట్టాలాటికి సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి మళ్ళీ ఏదో వాగింది. ఏంటంటే తిరుపతి దేవుళ్ళకి ఏమన్నా అన్యాయం చేస్తే ఒకప్పుడు చచ్చి బతికాడు ఎవరో మన చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అందరికీ జరుగుద్ది, ఎవరో ఊరికనే వదలరు అని గోశాల మీద పెట్టారు. గోశాల అంతకు ముందున్న పాత ఫోటోగ్రాఫ్లు అవి పెట్టి, ఇప్పుడు అర్జెంట్గా చచ్చిపోతే అందరూ తిరుపతి ఎక్కడో స్విట్జర్లాండ్లో లేదు కదా, ఇక్కడే కదా ఉంది. బస్సు ఎక్కి ఫ్రీ, బస్సులు కూడా ఫ్రీయే, పైకి వెళ్ళి చూసి రావచ్చు. ఎదవ స్వాగుడు ఇతను. ఈ అమ్మాయి ఒకటి, ఆడ అంబటి రాంబాబు ఒకడు, ఇంకోటి ఆవిడ ఉన్నాడు. ఇంకా జగన్ పులుసు తింటున్న వాళ్ళు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి అసలు క్రిస్టియన్. అతన్ని 2 సార్లు ఎన్నిసార్లు చేస్తారు టీటీడీకి. ఎంత అధోగతి అంటే అంత గొప్ప ఫేమస్, రిచ్ అండ్ ఫేమస్ గాడ్కి ఈ జగన్ ఓడిపోవడం కారణమే అది. నువ్వు క్రిస్టియన్స్ని అక్కడ తీసుకెళ్ళి చైర్మన్ చేయడం ఒకటి. మీ ఫాదర్ ఎందుకు పోయాడు? అక్కడ ఉన్న 7 కొండలను నాకు ఆయన కావాల్సిన డైరే కదా. ఆ 7 కొండలు ఉన్నాయో 14 కొండలు ఉన్నాయో ఎవడో తెలుసు. అని చేత 4-5 కొండలు క్రిస్టియన్ మిషనరీకి ఇచ్చాడు.
హాస్పిటల్కి. తర్వాత చచ్చిపోయాడు. నువ్వు తప్పు చేస్తున్నావని అది వెతికితే దొరకచ్చు యూట్యూబ్లో. అప్పుడు అంత లేదు ఇది అని అన్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అన్నాడు, తప్పు చేస్తున్నావు, వెంకటేశ్వర స్వామికి చేస్తే దెబ్బ అయిపోతావని. ఇతను ఏమనుకుంటాడు, నువ్వు ఆల్రెడీ సార్ దెబ్బ అయిపోయావు. దెబ్బ చావలేదే, చచ్చిపోలేదు కదా, నువ్వైతే పీసులు అయిపోయావు. తప్పు కదా పట్టది. వెంకటేశ్వర స్వామి ఇంత పవిత్రంగా అనుకున్నది, నేను వైఎస్ఆర్ నాకు ఇష్టం అయినా కూడా ఈ విషయంలో నేను ఎందుకు తట్టుకోలేకపోయానంటే, నువ్వు ఏడుకొండల్లో అంత పవిత్రంగా ఉన్న వాటిని వాళ్ళకి వాల్యూ ఉండదు అసలు. కడప పక్క వాళ్ళకి, తిరుపతి వాళ్ళకి ఏదో స్వామిని చూసి వస్తారు కానీ 50% దొంగ నా కొడుకు తిరుపతిలో. అందరూ ముదురు నా కొడుకులు అనమాట వాళ్ళకి. మిగతా 50% మనం వెళ్తాం కదా, మనకున్న శాంక్టిటీ వాళ్ళకి ఉండదు. దగ్గరుంది కాబట్టి దగ్గర ఉందనో వాళ్ళకి చిరాకు రాకడంటే ఐ జస్ట్ కాంట్ స్టాండ్ దెమ్. వచ్చేది కాళ్ళకి నమస్కారం పెట్టాలి, చేస్తారు, చిరాకు దిగుతారు. సినిమా క్రేజ్ ఒకటి, ఏం తెలియదు సినిమా క్రేజ్, ఏ బొంగు తెలియదు వాళ్ళది. ఒక 25% లిటరేట్స్ ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళ మెంటాలిటీ యాటిట్యూడ్స్ బాగోదు. ఎస్పెషలీ లివింగ్ ఇన్ తిరుపతి అండ్ సరౌండింగ్ తిరుపతిలో ఐ కెనాట్ స్టాండ్ దెమ్, ఐ జస్ట్ డోంట్ లైక్ దెమ్. 25% మంచోళ్ళు ఎక్కడైనా ఉంటారు కాబట్టి అలా ఉంటారు. అదే తప్పితే ఓవర్ తెలివితేటలు అనమాట. చాలా అతి తెలివితేటలు చూపిస్తున్నారు ఈ పోలీసులు అంటారు ఆ టైపు. వీళ్ళు అందులో బాగా అతి రౌడీలుగా ఉండేవాళ్ళు ఎవరు వీళ్ళే. ఈ అమ్మాయి, బొమ్మ కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ బాగా తినేశారు. ఏం చేస్తాడు దేవుడు అనేది కూడా లేదు వాళ్ళకి, తెలుసా మీకు? లేకపోతే తిరుపతి దగ్గర ప్రాపర్టీస్ని కొట్టేయడానికి వచ్చిన ఈ పొలిటీషియన్స్ వాళ్ళు. అది ఈ మధ్యన కొంచెం తగ్గింది. ఈయనకేమో చేయటం తెలియట్లేదు. ఎవరో నాయుడు గారికి TV5 నాయుడు గారికి. ఆయన తినడం, ఎందుకంటే ఆయన దేవుని దేవల ఆయన టీవీ ఛానల్ దినదిన ప్రవర్ధమానం అయింది, కానీ అతను పెద్ద కెపబిలిటీ ఉన్న వ్యక్తిగా కనపట్లేదు నాకు. అతను తీసుకునే అతను వచ్చిన తర్వాత అన్ని ఇటువంటివి జరగడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం చేస్తున్నారంటే ఏ చైర్మన్కి ఇంత అలా జరగలేదు. మిగతా వాళ్ళు ఇంకా టీ సుబ్రహ్మణ్యం ఉన్నాడు, మరి అది ఎలా సంపాదించుకున్నాడో తెలియదు, కానీ ఇక్కడ సంపాదించుకోవాల్సిన అవసరం అతను లేదు. అతను గాయత్రి కన్స్ట్రక్షన్ అవన్నీ ఉన్నాయి. చాలామంది చైర్మన్లు తినేసిలో ఉంటారు. అంతకుముందు ఎవడో తిన్నాడు. ఆ విధంగా ఉన్నది ధర్మారెడ్డి అన్న వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఎవరో అనమాట. దాన్ని అంటారు చాలామంది. దాన్ని అతను బయటికి రావడం మానేశాడు యాక్చువల్గా. ఇప్పుడు ఈవిడి రౌడీ చెప్పి రౌడీ రోజా పువ్వే ఉంది కదా, ఆ రోజా పువ్వే చెప్పేది ఏంటంటే అన్ని ఇటువంటి కవర్లే చెప్పుద్ది. పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ కాలి గోలికి మోలదు. కాలి గోలి కింద ఉన్న డాండ్రఫ్ అదేదో ఇసుక రేణు కూడా మోలదు అతనికి ఉన్న పాపులారిటీకి. అదని నువ్వేదో ఒక సీటుకి వెళ్ళలేకపోయావు, 11 సీట్లు వచ్చినాయి అతనికి. ఎలాగొచ్చినాయి పక్కన పెట్టు. అతనికి అన్ని సీట్లు వచ్చేసినాయి, మొత్తం గెలిచాడు. అతని వల్ల కూటమే గెలిచింది. అంచేత మీరు అసూయ తట్టుకోలేకపోతుంది. ఏదో విధంగా మాట్లాడాలి, డీమీన్ చేయాలి. జగన్కి ఈ మధ్యన కొంచెం మళ్ళీ మైలేజ్ వస్తున్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడితే ఉన్నది పోతుంది. ఈ మధ్యన కొంచెం వస్తుంది యాక్చువల్గాను. సాధారణంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది కూటమిలో. ఎందుకు వీళ్ళు కూడా చేయలేకపోతున్నారు. ఏ పనులు జరగట్లేదు సోది తప్పితేనే ఈ చంద్రబాబు నాయుడు అనుకో. అంచేత ఈ టైంలో అతని పేరు వస్తూ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ ఇటువంటి మాట్లాడేదానికి బ్యాడ్ అయిపోతారు. అందులో తన బిడ్డకి ఏదో యాక్సిడెంట్ అయితే వెంకటేశ్వర స్వామి మీద ఇలా మాట్లాడి సనాతన ధర్మం మాట్లాడి ఏదేదో వాగే కాబట్టి అది జరిగిందని అందంటే, చంద్రబాబు నాయుడు కూడా యాక్సిడెంట్ ఎందుకు జరిగిందంటే, మరి నువ్వు వెనక్కి చూసుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళావు, తెలుగుదేశం నుంచి అక్కడికి వెళ్ళావు. మరి అక్కడ జగన్ ఫాదరే పోయారు కదా, బట్ స్టిల్ ఐ లైక్ హిమ్. ఆయనే పోయాడు కదా. ఎందుకు పోయాడు? దానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు దెబ్బ అయిపోతావని. ఆ మాటల వెనకాల ఉన్న అంతరాత్రం నాకు తెలియదు కానీ అన్నాడు. ఆ విధంగా ఆయన మనిషి పోలికలు కూడా తెలియకుండా పోయాడు. రాజీవ్ గాంధీ అలా పోయాడు. డెప్ ఒకటి, అదొకటి, కాలు ఒకటి, ఏలు ఒకటి దొరుకుతుంది. ఇది కర్మ కాకపోతే ఏంటి చెప్పండి? అర్థమైంది. ఇప్పుడు అంచేత నేను అప్పుడూ అనివ్వండి వెంకటేశ్వర స్వామి తోటి, అదేవిధంగా జీసస్ క్రైస్ట్ తోటి బ్యాడ్ మాట్లాడకండి అనివ్వండి. అప్పుడు నాకు అలా మూడ్ అని. స్టిల్ ఐ లైక్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో ఐ లైక్ హిమ్. ఐ లైక్ ఇస్లాం ఆల్సో. అజ్మీర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసుకొచ్చాను, ఆ డ్రెస్ కూడా కొట్టించుకుని. ఐ లైక్ దట్. అలాగా ఒకసారి మనం అలా కూర్చోగలం అని చెప్పేసి ఇలా కూర్చుంటారు కదా. అయిపోయింది. నా సినిమాలో యాక్ట్ చేయించారు శోభంతో. ఆపరేషన్ జరుగుతుంటే చర్చికి వెళ్తుంది. నా ప్రతి సినిమాలో ఈ 3 ఉంటాయి. అండ్ ఆల్సో చర్చ్కి వెళ్తుంది, మాస్క్కి వెళ్తుంది. లాస్ట్లో మన హిందువే కాబట్టి శోభన తనకి రాఘవేంద్ర టెంపుల్కి వెళ్తుంది. భర్తకి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది.
ఆపరేషన్ అయిన తర్వాత భయంకరమైన ఇది జరుగుద్ది అన్నమాట సినిమాలో కోకిల్లో. అది చూపించాను అలాగా. అర్థమైందా? అన్ని మతాలని చూపిస్తూ ఏదో సందర్భం పెట్టి తీసినవాడిని డైరెక్ట్ నేను ఒకనే ప్రతి సినిమాలో పెడతాను. నాకు ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీథింగ్. కానీ అన్య మతస్థులు అక్కడ ఉండకూడదు. అక్కడ వాళ్ళే పెట్టాడు. కరుణాకర్ రెడ్డి ఈజ్ ఎ క్రిస్టియన్, 100% చెప్పకండి. నాకు ఫ్రెండే, నా ఫ్యానే. ఈవెన్ దెన్ ఈజ్ ఎ క్రిస్టియన్. జగన్ ఈజ్ ఎ క్రిస్టియన్. అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళందరినీ తీసేయమన్నాను. ఇప్పుడు ఈయన నాయుడు గారు వచ్చి తీసాడు. దర్శనం ఇవ్వండి, దర్శనం అన్ని మతస్థులకి అందరికీ సెపరేట్గా ఇవ్వండి, చెక్ చేయండి వాళ్ళ దగ్గర బాంబులు గేమ్లు ఉన్నాయని చెప్పేసి. మన వాళ్ళ దగ్గర ఉంటాయి బాంబులు, నేను చాలా కాలం చెప్తున్నాను. బట్ డు నాట్ ఎంప్లాయ్ దెమ్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వద్దు. ఇప్పుడు మన పౌలు చచ్చిపోయాడు వాటికన్లను, రోములను. మన వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగిస్తాడా? అదే సేమ్ థింగ్. నేను ఎన్నోసార్లు చెప్తున్నది యాక్చువల్గా. ఈ గోశాలలో చచ్చిపోవటాలు, గోవులు చచ్చిపోతూ ఉంటాయి. మనకు కోవిడ్ వచ్చే మనుషులు చచ్చిపోలేదా? జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. ఇలాగే ఏదో 1-2 చచ్చిపోతే వాళ్ళకి భూతత్వంలో చూపిస్తూ ఉంటారు. అందరప్పుడు కూడా పుట్టుక చావులు ఉంటూ ఉంటాయి, ఇంక్లూడింగ్ వాళ్ళకి. యాక్చువల్గా గోవులకి చచ్చిపోవాల్సినంత అవసరం ఎందుకు ఉండదంటే అక్కడికి బోళ్ళ ఫండ్స్ ఉంటాయి వాళ్ళకి, చాలా బలంగా కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా చూస్తాను, నేను ఏదో అప్పుడప్పుడు చూస్తాను, కానీ వెళ్ళిపోయి చుట్టూరు తిరిగి ఏడాది అయిపోయి చేయలేను నేను, అంత ఓపిక లేక. బట్ వెళ్తా వెళ్తూ ఒక లుక్ వేస్తాం కాబట్టి బాగుంటాయి. దేవుడి గుడిలో పశువులు బాగుండే ఇలా ఉంటాయి, వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి, వాళ్ళకే పెడతారు. గోవులకి పెడితే పుణ్యం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భక్తులు, ఇంకా ఓవర్ ఫీడ్ చేసేస్తారు. డిసీజ్ అనేది ఎవరికైనా వస్తుంది. కోవిడ్ వచ్చింది, ఏం చేస్తే ప్రపంచం అంతా దేకేశారు. శవాల దగ్గర కూడా వెళ్ళలేదు బంధువులు. ఎదకోని చెప్పి బంధుత్వం, పాసం, ఈసం ఏమీ లేదు, కొంతమంది వెళ్ళలేదు. అంచేత ఇవన్నీ కాదు, కానీ ఏదో విధంగా బ్యాట్ చేయాలి. చేసేవాళ్ళకి రౌడీ పొలిటీషియన్ ఎవరంటే ఒక ఆడదానిగా ఉంటూ తన క్యారెక్టర్ అంతే. అమ్మాయి వెనకాల కూడా 2-3 తెలుసు నాకు, వాళ్ళు అంతే. ఒక అమ్మాయి ట్రై చేసి క్లిక్ అవ్వలేదు, వాళ్ళ మదరాళ్ళందరూ కూడా తెలుసు నాకు, వాళ్ళంతా ఇదే క్యారెక్టర్స్. అదే చాలా పెద్ద బోల్డ్ అనుకుంటున్నారు. బోల్డ్ ఏం కాదు, యువర్ బికమ్ చీప్. పవన్ కళ్యాణ్ నువ్వు అంటాం వల్ల నువ్వు చీప్ అయిపోతావు. నువ్వు చీప్ అయిపోయి కూడా జగన్కి వస్తున్న కొంచెం పేరు కూడా పోద్ది. అక్కడ ముందు క్రిస్టియన్స్ని కట్ చేయాలి. తిరుపతిలో షాపులు కానీ వాళ్ళు కానీ క్రిస్టియన్స్ని మొత్తం కట్ చేయాలి. ఇట్స్ మై రిక్వెస్ట్ టు చైర్మన్ నాయుడు. చేసాడు, కొంతవరకు చేస్తాడు ఆయన. ఇంకా మరి చంద్రబాబు నాయుడు వాళ్ళని సపోర్ట్ ఎలా ఉందో తెలియదు, కానీ వీళ్ళంతా కూడా తిరుపతే కదా. నాకు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పెద్ద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఈజ్ ఫ్రమ్ తిరుపతి అగైన్. తిరుపతి వాళ్ళు యూ కెనాట్ బిలీవ్. తిరుపతిలో వాళ్ళకి దేవుడి మీద రెస్పెక్ట్ ఉండదు. బట్ ప్రతిసారి వెళ్ళిపోతారు, వాళ్ళు నీళ్ళు తప్పించుకుంటూ వెళ్ళిపోయి అన్న పోతూ ఉంటాడు. మనం అందరూ కష్టపడి వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామాట. వాళ్ళకి ఏమీ లేదు, ఆ స్వామి చూసాం అంతా అయిపోయింది, అంత కిందకు వచ్చి ఎద పనులు చేయొచ్చు. ఇది కాన్సెప్ట్ వాళ్ళకి, తిరుపతిలో ఉన్న వాళ్ళకి. అందరూ కాదు, ఒక 50% పీపుల్. దట్స్ వై ఐ డోంట్ లైక్ దెమ్. ఎవడో చేస్తూ ఉంటాడు. నిన్న మొన్న కట్ చేసి పడేసాను, అది పెద్ద చెత్తగాళ్ళు అనమాట అంటారు. అంచేత ఐ డోంట్ లైక్ దెమ్. ఇఫ్ ఐ డోంట్ లైక్ దెమ్ ఐ కెనాట్ స్టాండ్ దెమ్. ఉన్న శేష జీవితంలో మనం అంటే మనకు లైక్ చేసే వాళ్ళతో ఉండాలి తప్పితే మనం లైక్ చేసే వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి? అదేవిధంగా పొలిటిక్స్ కూడా అటువంటి లైక్ చేయని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ అమ్మాయి ఒకటి. ఆ అమ్మాయికి ఫరగా ఎప్పుడు బాగా మళ్ళీ సినిమాలోకి వస్తానంటే చాలా సినిమాలు చేస్తుంది, క్లిక్ అవుతుంది. ఇప్పుడు విజయశాంతి అవ్వలేదు. అలాగే నేను అక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాను. ఇక్కడ మట్టుకు తనకి సర్వైవల్ లేదు, ఇంకా అలా మాట్లాడబోతున్నాయి. ఏ ట్వీట్ చేసేవాటి అటువంటి ట్వీట్లు గిట్లు చేయకి మరి అని ఉంటాడు. ఏ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కొడుక్కి ఆరోగ్యాలతో ఉండాలి, ఏది ఇచ్చినట్టు కొడతాను మళ్ళీ అని ఉంటాడు ఎవడో. అప్పుడు మళ్ళీ వెంటనే వాగిందనమాట, దేవుడికి ఇలా చేస్తే ఇలా జరుగుద్ది, చంద్రబాబు నాయుడుకి ఇలా జరిగింది. మరి వైఎస్ఆర్ ఆ చెడు జరిగింది. చంద్రబాబు నాయుడు చచ్చిపోలేదు కదా, ఆయన ఏదో చచ్చిపోయాడు. సెకండ్ టైం థంపింగ్ మెజారిటీ వచ్చిన ఆయన మామూలుగా కూడా కాదు, ఇది ఆయన ఆల్రెడీ చెప్పాడు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, దిస్ ఇస్ ఎ బిగ్ వార్నింగ్ టు యూ అని. వెంకటేశ్వర స్వామికి ఉన్న ప్లేస్ని క్రిస్టియన్ మిషనరీకి ఇచ్చేయడానికి ట్రై చేశాడు. ఆ హాస్పిటల్కి, దేనికి మిషనరీ హాస్పిటల్, అది పెద్ద బూతు, అందుకనే ఆయన పోయాడు. సో లైక్ దిస్ ఏదో అవుతుంది. ఈ వాగే వాళ్ళు 70% క్రిస్టియన్సే వాళ్ళు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ తిరుపతి గుడికి దరిదాపులు రానివ్వకూడదు, ఓన్లీ దర్శనాన్ని రానివ్వాలి. ఆ లోపల పార్ట్ బట్టి రానివ్వకూడదు. చైర్మన్కి మళ్ళీ చెప్తున్నాను, ఇది దానికి పర్మనెంట్గా రూల్ పెట్టేయాలి.
పార్లమెంట్లో. అన్య మతస్థులకి నో జాబ్స్ దేర్. దట్స్ ఆల్. దట్ ఈస్ మై కామెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.